బీజేపీ మరోసారి చరిత్ర తిరగరాసింది. చెప్పినట్లే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కోటను బీజేపీ బద్దలు కొట్టింది. మమతా బెనర్జీని ఓడించి కొత్త చరిత్రకు కమల్నాథ్లు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ తో రాజకీయ జీవితం ప్రారంభించిన సువేందు అధికారి చివరికి బీజేపీ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి వరకు తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లోనూ ఆయన నందిగ్రామ్లో మమతా బెనర్జీని చిత్తుగా ఓడించారు. ఇక తమకు దైవ బలం ఉందని సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మ ప్రయోజనాలను పరిరక్షించే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. జంగిల్ రాజ్ కు ప్రజల విముక్తి కల్పించారని అన్నారు. ఇకనైనా ప్రజల్ని భయపెట్టే పనులను మమతా బెనర్జీ మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సువేందు అధికారి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీలో ముఖ్య నేతగా ఎదిగారు. తండ్రి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 1995లో కాంటాయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంతి దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనూ సువేందు అధికారి ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రిగా ఎంపీగాను వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత రోజుల్లో మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడుగా మారారు. ఎకనామిక్ సెజ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి రైతులకు అండగా నిలబడ్డారు. ఆ తర్వాత ఎంపీగాను పనిచేశారు. 2016లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2020 డిసెంబర్ 15న అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక బీజేపీలో చేరిన తర్వాత మమతా బెనర్జీపైనే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మమతపై 1736 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్గా సువేందు అధికారి నియమితులయ్యారు.